రామ్మోహన్ గారు, నా వాయిస్ వినబడుతుందా? ఎస్, ఇప్పుడు వినబడుతుంది. ఎస్, రామ్మోహన్ గారు, ఏంటి రాజా సింగ్ గారితో మీ నాయకులు అధినాయకులు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. దీనిలో వాస్తవం ఉందా? మరి స్వయాన హరీష్ రావు గారు కూడా ఆయనతో టచ్లో ఉన్నట్టుగా వార్తా కథనాలు వినబడుతున్నాయి. దీనిలో నిజమెంత? టిఆర్ఎస్ పార్టీ వీరితో రాజా సింగ్ గారితో ఎక్కడ చర్చలు అధికారిక అయితే ఎవరు జరపలేదండి. పరిచయాలు మాట్లాడుకోవచ్చు. శాసనసభ్యులు కాబట్టి కలిసి ఎవరైనా 3 సంవత్సరాలు 3 పర్యాయాలు వీడు రాజసింగ్ గారు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలతో మాట్లాడుండొచ్చు. అంతేగాని అధికారికంగా ఎక్కడ కూడా రాజసింగ్ గారిని మా పార్టీలోకి ఆహ్వానించలేదు. ఇంతవరకు కదా దాని మీద సమాచారం క్లారిటీగా ఎవరికి తెలియదు. ముఖ్యంగా గమనించాల్సిందంటే భారతీయ జనతా పార్టీ ఇటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పోగొట్టుకోవడం, మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంది, క్రమశిక్షణ చెప్పుకోవడం విడ్డూరంగా కనిపిస్తా ఉంది. ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా లోపించింది భారతీయ జనతా పార్టీ మీద. ఎందుకంటే నామినేషన్ వేయడానికి అలాగే అవకాశం దక్కలేదు రాజా సింగ్ గారికి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ విషయం క్లారిటీ రుద్రమ ఇస్తారు, రాణి రుద్రమ. ఈ ఏం ఆమె కెపాసిటీ నాయకత్వం ఏంటంటే ఆ సీనియారిటీ రాదు. రాణి రుద్రమ పన్నెండు దాకా ప్రెస్ లో పనిచేసి ఏదో చిన్న పార్టీ బ్యానర్ పెట్టుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందన్న. భారతీయ జనతా పార్టీలో ఆమె ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆమె భారతీయ జనతా పార్టీ స్పోక్ పర్సన్, భారతీయ జనతా పార్టీ యొక్క మహిళా నాయకురాలన్న. వినండి, పక్కన ప్రేమేందర్ రెడ్డి అన్నాడు, పార్టీ జనరల్ సెక్రటరీ, సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుడు. ఆయన వదిలిపెట్టి యువతతో మాట్లాడి అర్థం ఏంటంటే అమ్మాయితో మాట్లాడిస్తే, ఆడపిల్లతో మాట్లాడిస్తే మళ్ళీ రాజాసింగ్ ఏం కౌంటర్ చేయకుండా ఉంటారని దురుద్దేశంతో అమ్మాయితో మాట్లాడిస్తున్నారు. మీ వాదన ఏదన్నా ఉంటే మీరు మాట్లాడండి, అంతేగాని భారతీయ జనతా పార్టీ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తుంది. అదేవిధంగా మాట్లాడిన తర్వాత మొత్తం చెప్పండి. ప్రజాస్వామ్యం మీద పార్టీ లోపల పార్టీ ఎవరైతే జాతీయవాదంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ పక్కకు దూరం పెట్టి కొత్త పార్టీ మీద తీసుకొచ్చి పార్టీని ఆగపట్టిస్తున్నారు. అటువంటి సమయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మాట్లాడుతుంటారు. పెద్ద విచిత్రం. మీరు మీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోండి, అంతేగాని చెప్తా ఉన్నాం. జాతీయ రాజా సింగ్ గారిని మేము కూడా ఎక్కడ మా పార్టీ ఆహ్వానించలేదు. ఒకవేళ రాజా సింగ్ గారికి తెలంగాణ పైన ఇంట్రెస్ట్ ఉంది, తెలంగాణ పార్టీ పైన ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా మా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. తెలంగాణ ఉద్యోగంలో కలిసి వచ్చిన అందరు తీసుకున్నాం. తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత చాలా మంది పార్టీలకు తీసుకున్నాం. ఇప్పుడు రాజా సింగ్ గారు వస్తా అంటే కూడా వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు ఎవరైతే జాతీయవాదులు పనిచేసి భారతీయ జనతా పార్టీగా ఇటువంటి కార్యకర్తలకు పట్టించుకోదు, నష్టం చేస్తున్నారు కార్యకర్తలు మనసు బాధ పెట్టుకుంటే. రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి గమనించారా మీరు? రామ్మోహన్ గారు ఇక్కడ ఒకటి గమనించారా? రాజా సింగ్ గారిది కొంచెం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆయన ఒక హిందుత్వ భావాల మీద ఎదిగిన వ్యక్తి. ఆయన బీజేపీలో హిందుత్వ భావాలని గట్టిగా విలిపించిన వాళ్ళలో రాజా సింగ్ ఒకళ్ళు. ఈయనకి అదే ప్లస్ అయింది, ఈ రోజున అదే మైనస్ అవుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే మీలాంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ కొన్ని సెక్యులర్ భావాలుగా ఎక్కువగా ఉంటాయి మీ పార్టీల్లో. ఒకవేళ వచ్చినా రాజా సింగ్ మనగలుగుతారా అసలు అని డౌట్ రాజా సింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ కార్యకర్తలకు కూడా ఉంటాయి. ఈ రోజున ఉంటే బీజేపీలో ఉండాలి, లేదంటే హిందుత్వ భావాలు ఉన్న మరేదైనా నేషనల్ పార్టీతో ఉండగలగాలి కానీ, లేదంటే ఆయన ప్రత్యేక కుంపటి పెట్టుకోవాలి కానీ, మీ పార్టీలో వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? రాజా సింగ్కి ఒక ప్లస్ అనుకోవాలా, మైనస్ అనుకోవాలా? కామన్ గా భారతీయ జనతా పార్టీలో అగ్రెసివ్ గా పనిచేసే వాళ్ళకి స్థానం ఉండదు. కేవలం ఒక కోటరీ ఉంటుంది అక్కడ హైదరాబాద్ లో. కోటరీ ప్రకారం వాళ్ళకి అడుగులు వత్తుతూ వాళ్ళకి జీబుదురు అనే వాళ్ళకి ఎవరు అడుగులకి బడుగులు వస్తున్నారంటారు. అన్న రామ్మోహన్ అన్న, ఒక్క విషయము, మీరు ప్రస్తుతము మీ బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు చర్చించండి. మీ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే బాగుంటది. ఈ రోజు జాతీయ పార్టీలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ గురించి మీరు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. నోట్ చేసుకోండి, మాట్లాడదు. రైట్, రామ్మోహన్ గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీలో అగ్రెసివ్ గా పనిచేసే అవకాశం దొరకదు. గతంలో రఘునందన్ రావు గారు కూడా దొరకలేదు. బద్దబాలరెడ్డి గారు కూడా అన్యాయం చేసిండ్రు. ఈ పార్టీ ఆచార్యాలంటే వాళ్ళకు నక్సలైట్ చూడాలకు ఎదురొట్టిన ఆచార్య గారికి అన్యాయం జరిగింది.
చాలా మంది అగ్రెసివ్ గా పనిచేసే నాయకులకు భారతీయ జనతా పార్టీ స్థానం మరి మీరు మాత్రం ఏం చేశారండి? ఈటెల రాజేంద్ర గారు మీ బీఆర్ఎస్ లో అగ్రెసివ్ గా పాల్గొన్నారు, పీకి పడేశారు, ఆయన బీజేపీలోకి వెళ్ళారు. దీనికి సమాధానం చెప్పండి. పార్టీలో ఈటెల రాజేంద్ర గారిని పీకి పారేయలేదు సార్. ఒకటి ఈయన రామ్మోహన్ గారు మాటలు మాట్లాడడం ఏది ఉందంటే దొందేలాగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిండు, చాలా పెద్ద స్థాయికి ఎదిగిండు, మంత్రి పదవి చేసిండు, చాలా ఉన్నతమైన స్థానం పొందిండు. ఇదంతా రాజకీయ బేస్ మొత్తం మీరు అంటున్నారు కదా, ఆ అగ్రెసివ్నెస్ ఈటెల రాజేందర్ కొంప ముంచింది. ఆ అగ్రెసివ్నెస్ వల్ల ఎక్కడ మిమ్మల్ని మించిపోతాడో ఈటెల రాజేందర్ అన్నారని ఒక విమర్శ. రాజేందర్ గారి పరిస్థితి ఏందో, ఏ పార్టీలకు పోతారు, ఏ అజెండాను తీసుకొని ముందుకెళ్తారు, సొంత ఎజెండా తీసుకుపోతారా అనేది. అయితే తెలంగాణ ప్రజల కోసం మీ పార్టీలోకి ఆయన వస్తానంటే ద్వారాలు తెరిసే ఉన్నాయి అంటారు మీరు. ద్వారాలు తెరిసే ఉంటే మీ పార్టీ ఎవరు వచ్చినా తీసుకుంటారు అంటారు మీరు. 100% మేము చెప్తున్నాం, తెలంగాణ యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవరైతే తెలంగాణ యొక్క అభివృద్ధి కొరకు, తెలంగాణ యొక్క సంక్షేమం కొరకు పాటుపడే వ్యక్తులు మా పార్టీలోకి రావడానికి సిద్ధపడ్డే మేము తప్పకుండా వాళ్ళని ఆహ్వానిస్తాం. ఒక్క నిమిషము రామ్మోహన్ అన్న, ఒక్క నిమిషము. ఉట్టికి ఎగరలేనమ్మా ఇంటి పైకప్పుకి ఎగిరిందని చెప్పి ఒక చిన్న సామెత ఉంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ పార్టీని అన్న ఒక్క నిమిషం మీరు ఒక విషయం ఒక్క నిమిషం అన్న, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మీ పార్టీని చక్కదిద్దుకోలేక భారతీయ జనతా పార్టీలో నాయకుల్ని మీరు ఎలా డిసైడ్ చేస్తారన్న? ఒక్క విషయము, మీరు భారతీయ జనతా పార్టీ ఈ రోజు దేశం కోసం, ధర్మం కోసం, అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా నాయకులుగా తీర్చిదిద్దుతుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం మీద, రాష్ట్ర నాయకత్వం మీద, అగ్ర నాయకత్వం మీద మీకు ఎలాంటి ఆధారం లేదు. మల్లికార్జున గారు ఆగండి, మనతో ఇంకో గెస్ట్ ఉన్నారు. రామ్మోహన్ గారు, మల్లికార్జున గారు మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడతారు. మీరు మీ పార్టీ యొక్క పరిస్థితి చూసుకొని గత 10 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా అవినీతి చేశారో వాటి మీద చక్కదిద్ది చేసుకొని మీ పార్టీని పెంచుకునే ప్రయత్నం మీరు చేయండి. రాజాసింగ్ విషయం, రాజాసింగ్ ఎంపీ చేయలేదు. రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. ఈ రోజు ఒకటి సార్, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ వాళ్ళు మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు శుద్ధులు చెప్తున్నారు. సో మీరు మీ పార్టీ ఎదిగే విధంగా మీరు ఇంట్రెస్ట్ పెడితే మంచిది. పక్క పార్టీల మీద, పక్క పార్టీ వాళ్ళ అధ్యక్షులు ఎవరుంటారు, వాళ్ళు ఏ పార్టీలోకి చేరుతారు, ఇదే అంశాల మీద మాట్లాడడం తగ్గించి మీ పార్టీని మీరు సరైన దిశలోకి ముందుకు తీసుకెళ్తే ప్రజలకు మంచిది, మీకు మంచిది. రామ్మోహన్ గారు దయచేసి మళ్ళీ ఇస్తాం, మళ్ళీ మాట్లాడతారు. సమయం వేరే వాళ్ళకి ఇద్దాం. రైట్, ఇంకో గెస్ట్ ఉన్నారు, మళ్ళీ